ఉపయోగపడతాడని ముఖ్యమంత్రిగా మీ ముందు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిలబడి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా అంటే 2019 ఎన్నికల్లో నాడు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రశ్నించే గొంతుకగా మీ సోదరుడిగా ఈ ఎల్బీ నగర్ దాదాపుగా 29,000 మెజారిటీ ఇవ్వడంతో మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టిలో పార్టీ పట్ల కార్యకర్తల పట్ల పనిచేస్తాననే నమ్మకం కలిగించి పిసిసి అధ్యక్షుడై ఆ తర్వాత రాష్ట్రం నలుమూలలు తిరిగి తెలంగాణ ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చిన నేను ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న మా మహబూబ్ నగర్ నుంచి నల్గొండ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడ అత్యధికంగా ఉన్న మా సోదరులు మా వాడు ఈ రాష్ట్ర సమస్యల మీద ప్రశ్నించే గొంతుకై మా సమస్యల పట్ల ప్రభుత్వాలను నిలదీస్తాడు ఆనాటి తెలంగాణ ప్రభుత్వాన్ని మెడలు వంచి రాష్ట్ర ప్రజలకు రైతులకు నిరుద్యోగ యువకులకు ఉపయోగపడతాడని మీరందరూ అండగా నిలబడడంతో ఈరోజు నేను ఇంత పెద్దవాడిని అయినా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందుకు వచ్చి అడుగుతున్నా ఆనాడు మీ సమస్యల పట్ల ప్రశ్నించే గొంతుకగా పనిచేసిన ఈనాడు మీ ఆశీర్వాదంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడి నేను అడుగుతున్నా ఆనాడు మీరు చేసిన త్యాగానికి ఈనాడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం నాకు వచ్చింది ఇవాళ మూసీ సమస్య కావచ్చు మెట్రో రైల్ సమస్య కావచ్చు 118 జీవో సమస్య కావచ్చు మీ ఇళ్ల పట్టాల విషయం కావచ్చు ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య కావచ్చు డ్రైనేజీ సమస్య కావచ్చు పైనుంచి మహేశ్వరం నుంచి వస్తున్న వర్షాలు వస్తే వరద నీళ్లు మీ కాలనీలను మీ ఇండ్లను కప్పేసి మురికి నీరు మీ ఇండ్లు నిండుతుంటే ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నది మరి దురదృష్టవశాత్తు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏ ఒక్కరు కూడా ఎమ్మెల్యేగా గెలవకపోవడం ఈనాడు నా దృష్టికి సమస్యలు తీసుకొచ్చే శాసనసభ్యులు లేరు ఈ ప్రాంతంలో అందుకే మీకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నా సోదరిమణి సునీత మహేందర్ రెడ్డి గారిని మీ ప్రాంత ఎంపీగా గెలిపించండి రోజుకు 18 గంటలు మీ మధ్యలో ఉండి మీ సమస్యలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత తీసుకుంటుంది సునీత మహేందర్ రెడ్డి గారికి మీరు ఓటేస్తే సునీతమ్మ ఎంపీగా మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా చీఫ్ విప్గా వారు కూడా మీకు తోడుగా ఉండి ఒక్క ఓటేస్తే ఇద్దరు మీకు సేవ చేయడానికి మీకు అందుబాటులో ఉంటారు మహేందర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు మంత్రి ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా 35 సంవత్సరాలు మీ సమస్యలు తెలిసిన వాడిగా మీకోసం కొట్లాడుతూనే ఉన్నాడు మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూనే ఉన్నాడు అట్లాంటి మహేందర్ రెడ్డి గారికి ఎల్బీ నగర్ సందు తెలుసు ప్రతి సందులో ఉన్న కుటుంబాలు తెలుసు నాకైతే సగం చుట్టాలు ఇక్కడనే ఉంటారు ఊరికి పోయి పండుగ చేసుకుందామంటే ఊరికంటే ఎల్బీ నగర్కి వస్తేనే ఎక్కువ మంది చుట్టాలు ఇక్కడ కలుస్తారు ఇవాళ అందుకే మా బంధువులందరినీ మా మిత్రులను అడుగుతున్నా ఆనాడు నన్ను ఎట్లయితే ఆశీర్వదించి 29,000 మెజార్టీ ఇచ్చిండ్రో ఈనాడు కూడా సునీతమ్మని అట్లనే ఆశీర్వదించి 30,000 మెజార్టీ ఎల్బీ నగర్ నుంచి మీరు ఇవ్వండి తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి ఎంపీగా ఎన్నికై రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తుంది మన సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంది ఇవాళ ముఖ్యమంత్రిగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ నుంచి చాంద్రాయణగుట్ట నుంచి P7 రోడ్డు ద్వారా అంతర్జాతీయ ఎయిర్పోర్టుకు మెట్రో రైలు చేసే బాధ్యత నాది ఇవాళ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్కు మెట్రో రైలు విస్తరించే బాధ్యత నాది ఇవాళ ఎప్పుడు వర్షాలు వచ్చినా టీవీలో చూస్తుండాలి ఎల్బీ నగర్లో మూసీలో కొట్టుకుపోయిన వాళ్ళు కారు పోయింది లేకపోతే మనిషి పోయిండు అని మనం ఎప్పుడు వార్తలు చూస్తుంటాం
ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. ఈ సమస్యను పరిష్కరించాలి అంటే మీరు సునీతమ్మను ఆశీర్వదించాలి. ఇక ఎన్నికల బరిలో ఉన్న భారతీయ జనతా పార్టీ